ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ఆయన అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వ్యర్థమైన వాటికి, వ్యర్థమైన, నీచమైన, నికృష్టమైన అపవాదికి సమయమును ఇస్తూ ఉన్నాం. అయితే ఒకరోజు, ఆ రోజున ఎవరు ఆయనకి ఎదురుపోలేదు. ఆయన చెప్పిన మాటకి ఇక తిరుగులేదు. యేసు తలుపు వేస్తే దాన్ని తీయగలిగిన ఎవరికి లేదు ఆ శక్తి. ఆయన తీస్తే వేసే శక్తి ఎవరికి లేదు. కనుక నీ జీవితంలో ఇంకా ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో మీరు సరిచేయబడాలి. మీ ద్వారా అనేకులు సృష్టికర్త దగ్గరికి రావాలి. మీ ద్వారా అనేకులు సృష్టికర్తని అపార్థం చేసుకోకూడదు సుమి. అలాగా నీ యొక్క అడుగులు క్రీస్తు వైపు నీ అడుగులు వేసినట్లయితే, ఏసే శ్వాసగా ఆయనే, ఆయన మాటే ధ్యేయంగా, ఆయనే ఊపిరిగా నువ్వు జీవించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో నూతన తైలముతో నా ప్రభువు నిన్ను అంటుతాడు. అట్టి కృప మీ యొక్క జీవితాలకని ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే సరిచేసుకొని ఇకనైనా నా గురి, నా గమ్యం, నా స్థితి నీవేనయ్యా. ఇన్నాళ్ళు నాకు తెలియలేదు, ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో ఎన్నో రకాలైన లోపాలకి లోనైపోయాను, బలహీనపడ్డాను. బలవంతుడా, శక్తిమంతుడా, నీ యొక్క శక్తిని నాకు అనుగ్రహించు. ఎన్నో రకాలైన పూజలు చేశాను, పునస్కారాలు చేశాను, పుణ్య కార్యాలు చేశాను. జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, వనదానము, వస్త్రదానం, ఎన్నో రకాలైనవి చేశాను అన్నట్లయితే ఇదిగో యేసు క్రీస్తు వారు రక్తము నీ కొరకు ఆయన ధారాళంగా అర్పించాడు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపిస్తుంది. ఇలువలేని ఈ జీవితాలకి ఇలువైన ఆయన రక్తమును సిందించాడు. కనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఆయన ఎదుట ఉండేది ఒకరోజు నిజం, వాస్తవం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న మాటలన్నీ నెరవేరుతున్నాయి. ఇకనైనా మారండి, మార్పు చెందండి. నిజం నిర్భయంగా ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీ యొక్క జీవితము విలువ, మీ గురి, మీ యొక్క స్థానము క్రీస్తు యేసు నందే ఉండాలని నేను ఆశపడుతున్నాను. నా ఆశ క్రీస్తు యేసు ఆశ. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన అనేక పాపములను నువ్వు ఎందుకు చేసావని అడగడు. ఏదో తెలిసో తెలియకో జరిగిపోయినాయి, నువ్వు ఎందుకు అలాగనే ఉండిపోయావు, నీకు అవకాశం కలిగించాగా, మారు మనసు పొందమని నీకు టైం ఇచ్చాగా అంటాడు ప్రకటన గ్రంథము 2:5 కనుక మారు మనసు పొందమని నీకు అవకాశం ఇచ్చిన ఇంకను మూర్ఖత్వంగా నాకు కాదులే చెబుతుంది, నాతో కాదులే మాట్లాడుతుంది అని నీ వ్యర్థంగా నీ టయాన్ని నువ్వు ఎర్దబుచ్చుకున్నట్లయితే ఆ టైం విలువ ఒకరోజు నీకు అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు ఎంత టైం అడిగినా, ఎంత సమయం అడిగినా ఆ రోజు నీకు దేవుడు టయాన్ని ఇవ్వడు. ఆ రోజు అంటాడు, ఇన్నాళ్ళు నీ కొరకు నేను ఎదురు చూశాను, మారతావేమని. నీవు మారేది కాక మారకపోగా అనేకులు నీ ద్వారాగా నీవే చెరిపివేస్తున్నావు. కనుక నా పేరు పెట్టబడిన ప్రజలు నా నామాన్ని అవమానపాలు చేస్తున్నారని అప్పుడు ఏం చేస్తాడు? రిమోట్ బటన్ నొక్కినట్లుగా నీ యొక్క ఆయువుని నొక్కివేస్తాడు. ప్రకటన గ్రంథము 2 చెప్పాడుగా, ఇదిగో దీపస్తంభము నుండి దీపమును తొలగిస్తాను అన్నాడుగా. స్పష్టంగా నీవు మారు మనసు పొందితివా సరే, లేకపోతే దాని చోటు నుండి దీపస్తంభాన్ని తొలగిస్తాను. దీపమును తొలగించినప్పుడు ఏమవుతుంది? మరణమవుతుంది. కనుక ఇకనైనా మారండి. ఎన్ని సంవత్సరముల నుండి, ఎన్నో రకాలైన పరిస్థితుల్లో నుండి తీసుకొచ్చాడు దేవుడే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఓ ఏతువాది, ఓ నాస్తికవాది, దేవుడు ఉన్నాడా లేడా అనే ఓ ఏతువాది, ఇకనైనా మారుతావా? దేవుడు ఉన్నాడు గనక నేను ఉండవు. ఎన్నో తెగుళ్ళు వచ్చాయి, ఎన్నో రకాలైన జబ్బులు వచ్చాయి, కానీ నువ్వు కదిలింపబడలా. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు కాపాడుతూ వచ్చాడు. కనుక మారండి, మారుబడుసు పొందండి. ఆయన స్వరూపమందు, ఆయన పోలికలో మనల్ని ఎందుకు నిర్మించాడు? ఉనికి లేని వారిని ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఆయన కోసము మనల్ని నిర్మించుకున్నాడు. మన కోసము కాదండి.
దేవుడు చేసుకున్నది ఆయన నిమిత్తం. అందరూ అనుకుంటున్నారు నా కోసమేమన్నా అనుకుంటున్నారేమో. నో నో నో, ఆయన కోసము, ఆయన నిమిత్తము మనుషుని సృష్టించుకున్నాడు. ఆయన ఎన్ని టైం పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాల చేత ఆయనని గణపరచాలని, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తానని వాగ్దానం చేశాడు ప్రభువారు. ఎందుకు? ఆయన కోసము మానవుని నిర్మించుకుంటే మనుషుడేమో తెలిసి తెలియని అవిధేయతలతో సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగల్ల పడుతూ ఉన్నాడు. ఇకనైనా మారుతారా? నీ సమయమును, నీ టయాన్ని నా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క హస్తాలకి అప్పగించుకుంటారా? మారండి, మార్పు చెందండి. ప్రభువు వారే మీ కనులు వెలిగించునుగాక. మీ ధ్యాస, మీ గురి, మీ టయం ప్రతిదీ దేవుని చేతులకు అప్పగించున్నట్లయితే ఈ నూతన సంవత్సరములో, నూతన అధ్యాయము మీ కుటుంబాల్లో ఆకలి దప్పులైనా సరే, రుణబంధకములు అయినా సరే, జాబు లేదా, చదువుకున్నారు కష్టపడి జాబు లేదా, అయితే ఈ మాట మీ హృదయములో నాటనివ్వండి. మీరు మీ మనస్సు ఆయన మీద నిలపండి. తప్పకుండా ఆయన మీకు సహాయపడతాడు. ఒకటే, నా యొక్క పుట్టుక కారణమైన ఓ సృష్టికర్త, నీ ఇష్టమును నిలవేసినట్లుగా నాకు సహాయము చేయవా అని ఆయన చిత్తానికి మీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే తప్పకుండా మీకు సహాయపడతాడు. నన్ను మార్చుకున్నవాడు, నా మనోన్నతలను వెలిగించినవాడు మీ మనోన్నతలను కూడా వెలిగిస్తాడని నేను నమ్ముతున్నాను. నా దేవుడు శక్తి కలిగిన వాడు. లోకములో ఉన్న వాటి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఆఖరి నిమిషంలో కూడా కార్యం చేస్తాడు. నేనే దానికి సాక్ష్యము. కనుక ఇకనైనా మారండి, మారు మనసు పొందండి. నూతన